సమాజానికి, ఇతర వ్యక్తులకి హ్మ్. ఇబ్బందికరం కాని నీ యొక్క లైఫ్ స్టైల్ ఏర్పరచుకో. ఓకే. అంటే కొంచెం పచ్చిగా ఉండట. హ్మ్. నీకు స్మోక్ చేయాలని ఓకే. చెయ్యి, కానీ నో స్మోకింగ్ జోన్లో కా. హ్మ్. నీకు మందు కొట్టాలనుంది, హ్మ్. కొట్టు. కానీ నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు. ఓకే. నువ్వు అది ఎప్పుడు చేయాలో తెలుసుకో, హ్మ్. ఎప్పుడు చేయకూడదు తెలుసుకో. హ్మ్. నువ్వు ఏదో ఒకటి చదువుకోవాలనుంది ఎడ్యుకేషన్ పరంగా, అదే చదువు, హ్మ్. కాంప్రమైజ్ అవ్వకు. నువ్వు బిజినెస్ చేయాలనుంది, చెయ్యి, కాంప్రమైజ్ అవ్వకు. ఓకే. ఇవన్నిటికీ ఈక్వేషన్ ఏంటంటే నీ సంస్కారం, హ్మ్. నీ అవేర్నెస్, నీ కాన్షియస్నెస్, నీ ఆలోచన రీతి, నీ యొక్క దాని చాలా అత్యద్భుతమైన పదం ఉన్నది ఏంటంటే అప్రోప్రియేట్నెస్. ఓకే. నేను మందు కొట్టమని ఇందాక హ్మ్. ఎవరు 20 ఏళ్ల లోపు పిల్లల్ని మాట్లాడట్లేదు నేను. హ్మ్. జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు అంటే చట్టబద్ధమైన మందు కొట్టడం. ఓకే. చట్టబద్ధత దేనికి ముందు దానికి. హ్మ్. వైన్ షాప్ ముందు రాయడా 18 ఇయర్స్ లోపే రాస్తాడు యాక్చువల్గా. హ్మ్. వాడు 20 లేదండి, ఓకే. వారం రెస్టారెంట్ అట్లా. హ్మ్. నీ బతుకు బతుకబ్బా, హ్మ్. రెండే అర్థం చేసుకో. హ్మ్. ఇది నాకు హానా కాదా, ఇది సమాజానికి హానా కాదా. ఓకే. నేను మందు కొట్టదు, ఆ మందు అడుగుతారు, ఇది మందు కొట్టదు, సార్ అడుగుతారు. ఎక్కడ పెద్ద ఆశ్చర్యం ఉందా, మందు కొడితే లివర్గా హ్మ్. పోతుంది. హ్మ్. లివింగ్ రిలేషన్ అనేది అసలు తప్ప ఒప్ప? కొంతమంది అంటే తప్పు ఒప్పని. తప్పులు మాట్లాడడానికి మనకు అర్హత లేదని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఏది అడిగినా ఈ తప్పు ఇది ఒప్పని చెప్పండి. ఓకే. మర్డర్ చేయడం తప్ప ఒప్ప? మర్డర్ చేయడం తప్ప ఒప్ప? తప్పు కదా మామూలుగా, ఆశ్చర్యపోకలేదు. ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టు మరి మర్డర్ కదా చేస్తుంది, తప్పు ఎలా అయింది మరి? సో తప్పులు లేవు ఇక్కడ. ఎన్కౌంటర్ ఉంది, తప్ప ఒప్ప అంటే చాలా పెద్ద డిస్కషన్. ప్రపంచంలో ఏది తప్పు ఏది ఒప్పలేదబ్బా. అప్రోప్రియేట్ ఇన్అప్రోప్రియేట్ అంతే. ఓకే. సో అలా అనుకున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లివింగ్ రిలేషన్ ఇద్దరు ఉన్నారబ్బా. అసలు ఆడు ఉంటే మనకేం బాధ ఉంటుంది. మీరు చెప్పింది రైటే, వాళ్ళు ఉంటే వల్ల మనకి ప్రాబ్లం లేదు, బాధ కూడా లేదు. కానీ అసలు ఏ ఏజ్ వాళ్ళు లివింగ్ రిలేషన్లో అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. అసలు ఒక విషయం భలే పదం, అందమైన పదం వాడు. మెచ్యూరిటీ ఉన్నవాడు లివింగ్ రిలేషన్ వెళ్తారు. ఏమో ఇవాళ రేపు వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. అప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నవారు, జీవితం పట్ల బాధ్యత ఉన్నవారు, మనిషి మనిషిగా బతకాలి అనుకున్నవారు అసలు వెళ్తారా. ఓకే. మరి దాని కండిషన్స్ ఏంటి ఓకే. అంటే ఎలా ఉందంటే, సార్ ఇప్పుడు తప్పు అలా ఏ టైంలో కొడితే బాగుంటుందా అనటం ఉంది. సరే మర్డరు ఏ ఏజ్లో చేస్తే చాలా అంటుంది. అసలు అసలు లివింగ్ రిలేషన్షిప్ లాంటిదే రాంగ్. నేనేమన్నానంటే అది వాడు వ్యక్తిగతం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే. నేను మాట్లాడుతున్నాను కాబట్టి రైట్ కాదు. ఓకే. అయితే పాయింట్ ఏంటంటే, ఇది నీ లైఫ్ అబ్బా. నువ్వు ఒక 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 నాన్ సెన్స్ వెళ్తున్నావు అబ్బా. అంటే నాన్ సెన్స్ అంటే లివింగ్ రిలేషన్ వెళ్తున్నావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కొంతకాలం ఉంటారబ్బా. ఉండడం వల్ల నీకు కొంతకాలం పాటు శారీరక మానసిక సుఖాలు తీరుతాయబ్బా. కొంతకాలం తర్వాత ఎక్స్పైరీ డేట్ వస్తుందబ్బా. ఎక్స్పైరీ డేట్ అని విడిపోతారు. నేను ఏమన్నానంటే విడిపోవాలి అని ముందే ఊహించుకుని కదా దిగుతారు లివింగ్ రిలేషన్షిప్ లో. కాబట్టి ఎప్పటికైనా విడిపోతాం తెలుస్తుంది కాబట్టి స్మూత్ గా విడిపోండి. ఓకే. స్మూత్ గా విడిపోవడానికి అవకాశం ఉందా లేదా అని ఉండకపోవచ్చు కదా. అంతవరకు ఈ అమ్మాయి నాది, ఈ అబ్బాయి నావాడు అనుకున్న వాళ్ళు హఠాత్తుగా నేను నుంచి వేరే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను అంటే బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోడు. సార్ మీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేసి వేరే అకౌంట్కి వెళ్తాను సార్ అంటే బ్యాంక్ మేనేజర్ చాలా బాధపడి, సార్ మాకు టార్గెట్లు ఉంటాయి సార్, మీరు ఎలా క్లోజ్ చేస్తాను ఎట్లాగా అంటాడు కదా. అలాంటి ఇక్కడ ఈ అకౌంట్ క్లోజ్ చేసి వేరే అకౌంట్ ఓపెన్ చేస్తాను డార్లింగ్ అంటే అది ఎందుకు ఒప్పుకుంటుంది? అతను ఎందుకు ఒప్పుకుంటాడు? అప్పుడు గొడవలు వస్తాయి కదా. అంతకుముందు చాటింగ్లు ఉంటాయి కదా, అది మరి ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాయి కదా, అది బ్లాక్ మెయిల్ వెళ్తున్నాయి కదా. నీ అసలైన ప్రొడక్టివ్ కన్స్ట్రక్టివ్ క్రియేటివ్ టైం అంతటి తీసుకెళ్ళి దీనికి పెడుతున్నావు కదా. అవసరమా అని అడుగుతాను నేను. అంతే. అవును సార్, అయినా నాకు ఇష్టం ఉండు, తప్పే ఉంది. ఇప్పుడు స్నానం చేసి ఒక ఆయన గోదావరిలో బయటకు వచ్చాడబ్బా. ఆయన బండి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బురదలో పొర్లుతాడా? పొరలాడు కదా. మనిషి అయితే పొరలాడు కదా. పంది పొర్లుతుంది, ఏనుగు పొర్లుతుంది, కుక్క పొర్లుతుంది.
అంతే. ఇక్కడ మనుషులు ఉన్నారా జంతువులు ఉన్నారా పాయింట్. మనుషులు 2 రకాలు ఉంటారు, మనుషులు జంతువులు. జనరల్గా ఇవాళ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఏంటి అంటే పెళ్ళైన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగానే ఉంటున్నారు కూడా. కానీ ఎందుకు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మరొక వ్యక్తి వైపు చూడడం కారణం ఏమంటారు? యాక్చువల్లీ హ్యూమన్ నేచర్ అది కదా. అదే మీరు ఎందుకు అంత దాన్ని గ్లేరింగ్గా అపవిత్రంగా చూస్తారు? మానవ సహజ గుణం కాదు ఏమో, నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఓకే, అంటే మానవ సహజ మనిషికి సహజ గుణం కాదా ఒక అందాన్ని వైపు ఆకర్షితులవ్వడము? ఇక్కడేమో నా నా యొక్క ప్లేట్లో ఒక చికెన్ ఉంటే అక్కడ ఎవరో మటన్ తింటుంటే అది నేను తింటే బాగుంటుంది అనుకోవడము, నా కారు వెళ్తుంటే వాళ్ళ కారు బాగుందంటే వాళ్ళ కారు వెళ్ళాలనుకోవడం అనేది అనుకోవడం వరకు బాగుంటుంది. కానీ వెళ్ళైతే చికెన్ తీసుకోలేము, వెళ్ళైతే కారులో కూర్చోలేము కాబట్టి దాన్ని ఏమన్నారంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు అన్నారు. ఓకే, సరే ఏదైనా వెళ్ళారు కదా. నేను కూడా మళ్ళీ దాన్ని ఏమంటారంటే వెళ్ళకూడదు వ్యక్తిగతం అబ్బా, తప్పు ఇప్పుడైతే మాత్రం జడ్జిమెంట్ అయిపోతారు. ఓకే, ఏదైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అంతే, రైట్, అంతే. అంతే. అసలు జీవితం అంటే మీరు ఏమంటారు సార్? జీవితం అంటే ఏ లేదు, చాలా సింపుల్. జీవితం అంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే మనిషిగా ప్రవర్తించడం జీవితం అంటే. ఓకే, ఎక్కడైనా నువ్వు మనిషిగా ఉన్నావా లేదా, అంతే జీవితం, ఇంకేం కాదు. అసలు మనిషి అంటే జంతువు కాకపోతే సార్ మీతో కూర్చుంటే చాలా సింపుల్. ఇప్పుడు మనతో మాట్లాడుకుంటుంటే ఒక కుక్కో పిల్లు వచ్చింది ఏ రూమ్లోకి. ఓకే, ఇంకొక మనిషి ఒక ఆయన వచ్చాడు, నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్. ఇప్పుడు ఈ రెండు ఒక బిహేవ్ చేస్తాయా? చెయ్యవు. లేదు. టెంపుల్ ఉంది, టెంపుల్లోకి కుక్క వెళ్ళిపోయింది. ఓకే, మనుషులు వెళ్తారు. ఇప్పుడు కుక్క ట్రుడ్ని వెళ్ళిపోతుంది, అది కుక్క స్వభావం. ట్రుడ్ని వెళ్ళకూడదు, మనిషి స్వభావం. మనుషులు ట్రుడ్ని వెళ్ళిపోతే కుక్కతో సమానం. అది ఇంట్లో ఆశ్చర్యం. ఓకే, పెద్ద ఆశ్చర్యం. ఏ వేళకి ఆ వేళ తినడం మనిషి చేస్తాడబ్బా, ఎప్పుడు పడితే తినేది కుక్కబ్బా, అది జంతువు. అదే ఆకలి వేసినప్పుడు మాత్రమే మనిషి. వేళ వండుకున్నది, రూల్స్ రెగ్యులేషన్, బట్టలు వేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఎదగాలని కోరుకోవడం, జీవితాన్ని అందంగా మర్చిపోవడం, ఇతరులకు ఉపయోగపడటం, సాటి మనిషిని తక్కువ చేసి చూడకపోవడం. ఆశ్చర్యపోతా చెప్తే నేను నాతో పనిచేసి నా కింద పనిచేసి చివరికి ఏది అంటాం కదా, తుడిచే వాళ్ళని పని హౌస్ కీపింగ్ కూడా అగౌరవపరచడం ఇష్టపడను, ఇంక్లూడింగ్ మై వైఫ్ ఆర్ మై డాటర్, ఈవెన్ మై మదర్. వాళ్ళకంటే తక్కువ ఒప్పుకోలేదు, కించపరిచి మాట్లాడడం ఇష్టం లేదండి. పరిమాణం చేసుకో. నాకు ఎవరితో గొడవ వచ్చిందనుకో, నాతో గొడవ వస్తే నేను పరుష వాక్యాలు వాడను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంట్రోల్ మై సెల్ఫ్. అవతల వాళ్ళని రెచ్చగొట్టినా కూడా నేను ఒకటే చెప్తాను, నేనంటే ఇష్టం లేదా, అయితే దూరం అయిపోదాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. కొట్టుకోవడానికి లేదు కదా, రోడ్డు మీద అంతే. నేను ఎవరిదైనా నాకు కారు ఢీ కొట్టితే నేను రోడ్డు మీద కొట్టుకోలేదు. నిజంగా జరిగింది 1 వీక్ బ్యాక్. నా కారు నా తప్పలేదు, అవతల వాడిదే. ఒక ఆటో సీఎం వచ్చింది, వాడు దిగాడు నా మీద, చాలా అగ్రెసివ్ అవుతుంటే ఒకటే చెప్పాను. అంత అగ్రెసివ్ అవడం వల్ల బీపీ వస్తుంది కదా, చక్కగా నేను పక్కన ఆపుతాను ఆ కారు, నువ్వు కూడా పక్కన ఆపు ఆటో ఆపాడు. అప్పుడు కూడా అగ్రెసివ్గా నేను చాలా సింపుల్ చెప్పాను, మనసులు కొట్టుకోవడానికి పోలీసు ఉన్నారు కదా, పోలీసు పిలి నేను వెయిట్ చేస్తాను, నువ్వే నువ్వు నేను పిలిస్తే ఏదో రికమెండేషన్ అనుకుంటావు కదా, నువ్వు ఏదో ఉన్నాయి కదా 100 ఉంది, లేకపోతే పక్కన ట్రాఫిక్ దీనికి పోలీసు ఎందుకు సార్ అన్నాడు. మరి దేనికి కావాలి పోలీసు? మరి అంటే కింద నువ్వే ఒప్పుకున్నావు కదా. అప్పుడు కూర్చోబెట్టి కావాలి కొబ్బరి తాగు. ఒక విషయం చెప్తాను, లైఫ్ చాలా పెద్దదయ్యా, దానికోసం కొట్టేసి కోసం అంత అవసరం లేదు. నా తప్పు నీ తప్పు నా కాలు డ్యామేజ్ అయినా నన్నే రుబాబు చేస్తుంటే ఇంకే అంత నేను ఎవ్వరిదానన్నా, ఇంక్లూడింగ్ నేను చాలా సందర్భాలు డబ్బులు పోకుండా చేసినా ఆశ్చర్యపోతాను. అంటే ఒక వ్యక్తిలో గొడవ వచ్చింది, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నా దగ్గర చిన్న పని చేయాలి, ఏదో కింద 200-300 మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద పని ఉంది సార్, ఎక్కువ డబ్బులు కావాలి సార్ అంటాడు.
అది అబ్జర్వ్ యాక్చువల్లీ పట్టించుకోద్దా అబ్జర్వ్ ఒకసారి పిలిచారు మా మేనేజర్ని అతను ఏంటి సార్ చిన్న పని అన్నారు సార్, పెద్ద పని సార్, 200 అన్నారు సార్, పోయి ఎంత కావాలి చెప్పాను. ఒకటే మాట ఎంత కావాలి చెప్పు. ఏదో 2000 10,000 అడిగాడు. అది చాలా ఎక్కువ అడిగాడు, నాకు అర్థమవుతాం. నా అమాయకత్వం మంచిదనాన్ని అమాయకత్వం అనుకోవడం వల్ల నువ్వే ఎంత కావాలని అడగనప్పుడు అవతల వ్యక్తి అర్థమైపోతుంది కదా ఎవరు అమాయకుడు. అందులో వెంటనే అంటే మా మేనేజర్ ఆమె సరే దీన్ని అంత పెట్టక్కర్లేదు, నాకు తెలుసు పెట్టక్కర్లేదని. ఎంతసేపు అయింది స్టార్ట్ చేశాను నేను, ఎంతసేపు అయింది స్టార్ట్ చేశాను. అప్పుడు 15 నిమిషాలు 50 రూపాయలు చేతిలో పెట్టి ప్రశాంతంగా వెళ్ళిపోన్నాను. అతను మళ్ళీ వచ్చేసారి పని పడినాడు ఎవరన్నా. నేను మాట తప్పు, నేను నీతో గొడవ పడడానికి లేదు, నేను గొడవలు వద్దు అక్కర్లేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మంచిగా బతకడానికి చాలా అవకాశాలు ఉండి అవును చెడ్డగా ఎందుకు బతకాలి. నీతో నాకు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ మనస్పర్ధ వచ్చింది, డిఫరెన్సెస్ ఒపీనియన్ వచ్చింది, తిట్టాలా తిట్టుకోవాలా, మనతో కొట్టేసుకోవాలా, ఈ రెండూ కాకుండా చేయలేమా. నేను అరిచే స్థాయికి నువ్వు తీసుకెళ్ళాలి, నువ్వు అరిచే స్థాయికి నేను తీసుకెళ్ళాలి, లేదా సాధారణంగా ఎదురైతే నా మీద అరిచే స్థాయికి తీసుకెళ్ళాలి. హీరోలు ఎదురు వరుస్తున్నావు, నేను అరిచే స్థాయికి నువ్వు వెళ్తాను కానీ నువ్వు అరిచే స్థాయిని మనం అందులో వెంటనే అంటాను ఏం కాదు నీతో గొడవ వచ్చింది కదా వెంటనే మాట ఏం కాదు డబ్బా తీసుకో, ఫేవరా తీసుకో, నాన్న సారీయా తీసుకో. ఎందుకు కొట్టుకోవడానికి వెళ్ళాం, కొట్టుకుంటే ఈ క్షణం చచ్చిపోతే బతికించగలవా, వయసు వస్తా ఎందుకంతా కక్షలు దేనికి, కాపుణ్యాలు దేనికి. ఇదే కదా బ్రాడర్గా చూస్తే ఇజ్రాయెల్ సమస్య, ఇదే బ్రాడర్గా చూస్తే మనకి కువైట్ సమస్య, ఇదే బ్రాడర్గా చూస్తే ఇరాక్ సమస్య, ఇదే బ్రాడర్గా చూస్తే కదా ప్రపంచ యుద్ధాలు. ఇది బ్రాడర్ ఏంటి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం ఇదే కదా. మరి మన ఇంట్లో ఇద్దరైనా అక్కడ ఇద్దరైనా కామన్ ఎలిమెంట్ ఒకటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్ దట్స్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.